డ్రాగన్ బ్యాంక్ ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ. ఇక్కడ ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం. మార్కు కల ఏమంటే ఎట్లయినా చేసి ఇక్కడ ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయి ఉంటాడు. ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంటుంది. 1000 మందిలో కేవలం 10 మందిని మాత్రమే సెలెక్ట్ చేసేవారు. ఈ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ లీసానే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసేది. మార్కు వంతొస్తుంది. ఇతను చాలా నర్వస్ గా ఉంటాడు. దీంతో ఇతను స్లిప్ అయి కిందకు పడిపోతాడు. ఇతను తన గురించి చెప్తాడు. నేను ఒక కంప్యూటర్ జీనియస్. నేను ఎటువంటి సిస్టమ్ నైనా కూడా హ్యాక్ చేయగలను. లీసా ఇతని టాలెంట్ ని చూసి ఇంప్రెస్ అవ్వదు. ఇంకా ఇతను చాలా డల్ గా వచ్చేస్తాడు. తర్వాత లియం అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇతను తన మాటలతోనే అక్కడున్న వారందరినీ నవ్విస్తాడు. కానీ లీసాకి ఇతని చేష్టలు అస్సలు నచ్చవు. దీంతో ఈమె ఇతన్ని కూడా రిజెక్ట్ చేస్తుంది. బయటకొచ్చిన వెంటనే మార్క్ ఇంకా లియం కలుసుకుంటారు. వీళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కాలేజ్ ఫ్రెండ్స్ అని. నిజానికి మార్క్ ఒక పిరికోడు. ఇతన్ని కాలేజ్ లో అందరూ సతాయించేవారు. ఒకరోజు లియం మార్క్ ని కాపాడడానికి ఆ రోడిగాళ్ళని చిత్తుగా కొడతాడు. అదే సమయంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. పోలీసులకు ఈ విషయం తెలిస్తే లియం భవిష్యత్తు ప్రాబ్లం లో పడుతుంది. దీంతో మార్కు తన దగ్గరున్న ల్యాప్టాప్ ని తీసి ఆ సీసీటీవీ కెమెరాని హ్యాక్ చేసి ఫోటోస్ డిలీట్ చేస్తాడు. ఆ రోజు తర్వాత నుంచి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు. ప్రెజెంట్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలుసుకున్నారు. కానీ డ్రాగన్ బ్యాంక్ వీళ్ళిద్దరిని రిజెక్ట్ చేసింది. లియం ఇలా చెప్తాడు, రే మామా మనమిద్దరం కలిసి ఒక సొంత కంపెనీ పెడదామని. మార్కు కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక్క మంచి బిజినెస్ ఐడియా కూడా లేదని. లియం కి ఒక ఐడియా వస్తుంది. ఇతను మార్కుని తీసుకుని లీసా దగ్గరకు వెళ్తాడు. ప్రెజెంట్ ఇప్పుడు ఈమె బిలియర్డ్స్ ఆడుతూ ఉంటుంది. లియం ఇలా చెప్తాడు, మేడం నేను నా కళ్ళకి గంతలు కట్టుకుని కేవలం ఒక్క షాటుకే బాల్స్ అన్నిటిని హోల్స్ లో వేసేస్తా. ఇలా చేస్తే మీరు నాకు కంపెనీ పెట్టడానికి ఫండ్ ఇవ్వాలి. లీసా అతని మాటలని విని నవ్వుతుంది. ఇంకా సరే అని ఒప్పుకుంటుంది. ప్రెజెంట్ బోర్డు పైన 5 బాల్స్ ఉంటాయి. లియం తన టై తీసి కళ్ళకు కట్టుకుని ఒక్క షాటుకే బాల్స్ అన్నిటిని హోల్స్ లో వేసేస్తాడు. లీసా వీళ్లకు ఫండ్ ఇస్తుంది. ఇంకా ఇలా చెప్తుంది, నా కండిషన్ ఏమంటే మీ కంపెనీలో నాకు 51% షేర్ కావాలి. దీని అర్థం ఏమంటే లియం ఇంకా మార్క్ లీసా దగ్గర పనోళ్ళలాగా పనిచేసినట్లే. వీళ్ళిద్దరూ ఆ డీల్ ని రిజెక్ట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు. కొన్ని రోజుల తర్వాత వీళ్లకు ఈ విషయం తెలుస్తుంది. డ్రాగన్ బ్యాంక్ సెక్యూరిటీ కాంపిటీషన్ పోటీ పెడుతున్నారని. దీంతో ప్రపంచంలోనే పెద్ద పెద్ద హ్యాకర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. లియం ఇలా చెప్తాడు, రే మామా నువ్వు కూడా దీంట్లో పార్టిసిపేట్ చెయ్యి. ఒకవేళ నువ్వు దీంట్లో గెలిస్తే పెద్ద పెద్ద కంపెనీలు మన కాళ్ళు పట్టుకుని మనల్ని ఇన్వైట్ చేస్తారు. లియం ఇతని ఫోటో తీసి రిజిస్టర్ చేస్తాడు. కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇతను చాలా కష్టపడతాడు. ఇంకా ఫైనల్లో గెలుస్తాడు.